ప్రతి వ్యక్తి సామాజిక బాధ్యతతో రోడ్డు భద్రతా నియమాలను ఖచ్చితంగా పాటిస్తే రోడ్డు ప్రమాదాలు నివారించవచ్చునని జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ అన్నారు. సోమవారం స్థానిక ఉప రవాణా కమిషనర్ వారి కార్యాలయంలో జరిగిన 35వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలు 2024 ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ పాల్గొని మాట్లాడుతూ గత నెల రోజులుగా 35వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాలను రవాణా శాఖ వారి ఆధ్వర్యంలో నిర్వహిస్తూ జిల్లాలో అన్ని వర్గాల ప్రజలకు రోడ్డు భద్రతా నియమాల పట్ల అవగాహన కల్పించడం, ఆయా వర్గాల ప్రజల నుండి సూచనలు సలహాలు స్వీకరించడం జరిగిందన్నారు. ఏ కారణాల వలన ఏ ప్రదేశాల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నవి, ఆయా ప్రదేశాల్లో రహదారుల ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సూచనల మేరకు జాతీయ భద్రతా మాసోత్సవాలను జిల్లాలో జరుపుకోవడం జరుగుతుందన్నారు. అలాగే ఎదురుగా వస్తున్న వాహన చోదకుల ప్రాణాలు ముఖ్యం అన్న విషయాలను ప్రతి డ్రైవరు గుర్తించుకున్నప్పుడే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చునని కలెక్టర్ అన్నారు. ఉప రవాణా కమిషనర్ శ్రీమతి సుశీల మాట్లాడుతూ ఈ సంవత్సరం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు 2024 జనవరి 20వ తేదీ నుండి ఈ నెల 19వ తేదీ వరకు 35వ జాతీయ రహదారుల భద్రతా దినోత్సవాలను జిల్లా వ్యాప్తంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. ఈ మాసోత్సవాల సందర్భంగా రోజువారీగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తూ అన్ని వర్గాల ప్రజలకు రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలు, అనుసరించాల్సిన నిబంధనలను తెలియజేయడంతో పాటు స్కూల్స్, కళాశాలల విద్యార్థులకు నిర్వహించిన వ్యాసరచన ప్రకృతి పోటీల్లో గెలుపు పొందిన విద్యార్థులకు మరియు ఎలాంటి ప్రమాదాలు జరగకుండా ఉత్తమ ప్రతిభను కనుపరించిన ఆర్టీసీ డ్రైవర్లకు, ప్రైవేటు వాహన డ్రైవర్లకు సర్టిఫికెట్లను ప్రదానం చేస్తున్నట్టు ఆమె తెలిపారు. అనంతరం పాటించవలసిన రోడ్డు భద్రతా నియమాలపై జిల్లా కలెక్టర్ దినేష్ కుమార్ కార్యక్రమానికి హాజరైన అందరిచే ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, సిబ్బంది, జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు అంజిబాబు, వివిధ మోటారు ట్రాన్స్పోర్ట్ యాజమాన్యాల ప్రతినిధులు, వివిధ కళాశాలలకు చెందిన ప్రతినిధులు, డ్రైవర్లు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. 36th నేషనల్ రోడ్ సేఫ్టీ డే మనం ఇవాళ ప్రకాశం జిల్లాలో సెలబ్రేట్ చేసుకున్నాము. దానికి వచ్చేసినటువంటి ముఖ్యంగా మన సభా అధ్యక్షులుగా ఉన్న డిటిసి గారు, అడిషనల్ ఎస్పీ, ఎస్సీ ఆర్ఎన్బి, డివైఎస్పీ అండ్ ఆల్ ద ఎంవిఐస్ అండ్ ముఖ్యంగా ఈ లారీ ఓనర్స్ అసోసియేషన్స్ ఉంటున్న ప్రెసిడెంట్ గారు అండ్ సూపరింటెండెంట్ ఆఫ్ జీజీహెచ్ అండ్ ఆర్టీసీ ఒంగోలు మేనేజర్, అది ముఖ్యంగా ఈ కార్యక్రమంకి వచ్చేసినటువంటి ప్రతి ఒక్క డ్రైవర్స్ అసోసియేషను అండ్ అధికారులు, పత్రికా విలేకరులు, మీ అందరికీ కూడా నమస్కారాలు అండ్ అభినందనలు. ఇవాళ ఈ కార్యక్రమంకి లాస్ట్ 1 monthగా వివిధ రంగాల్లో, వివిధ లొకేషన్స్లో వివిధ కార్యక్రమాలు పెట్టేసి అవగాహన సదస్సులు అన్ని చెప్పేసి ప్రజలకి అవేర్నెస్ తీసుకురావడం మాత్రం కాకుండా వాళ్ళకు ఉంటున్న సలహాలు, సూచనలు ఇదన్నీ కూడా మీకు చెప్పేసి ఇవాళ లాస్ట్ డేగా రావడం జరుగుతుంది. ఈ రోడ్ సేఫ్టీ అనే ఒక విషయము ముఖ్యంగా ఇప్పుడు అధికారులు చెప్పినట్టు ప్రతి నెలలు మన కలెక్టరేట్లో సంబంధపట్ట అధికారులు దాదాపుగా ఒక 15 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటున్న అధికారులతో అండ్ స్టేక్ హోల్డర్స్ ఉన్న ఎన్జిఓస్ వాళ్ళందరితో కూడా ప్రతి నెలలు దీని గురించిన చర్చలు, డిస్కషన్స్ జరుగుతుంది. దాంట్లో మనకు ఉంటున్న డేటాబేస్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకొచ్చిన ఐరాడ్ అనే ఒక డేటాబేస్లో ప్రతి ఒక్క యాక్సిడెంట్ ఎక్కడెక్కడ జరిగితే వితిన్ 24 hours పోలీస్ అది వెళ్ళి ఇమ్మీడియట్గా రికార్డ్ చేయడం మాత్రం కాకుండా దానికి సంబంధపడిన చర్యలు ఇప్పుడు మన అడిషనల్ ఎస్పీ గారు చెప్పారు. ఇంజనీరింగ్ రిలేటెడ్ ఇష్యూస్ ఏముంటుందా, అక్కడ తప్పులు ఇక్కడ జరిగింది, ఈ ప్రమాదం జరగడానికి రీజన్స్ ఏంటి అని చెప్పడానికి గురించి కూడా వివిధ చర్చలు జరుగుతుంది. అది మళ్ళీ జరగకుండా ఉండడానికి వాళ్ళ సలహాలు, సూచనలు, డిఫరెంట్ ఎక్స్పర్ట్స్ ఉంటున్న ఒపీనియన్స్ తీసుకుంటాము, డిస్కస్ చేస్తాము. ఎనీ స్ట్రక్చరల్గా కొత్త రోడ్స్లో ఏదైనా స్పీడ్ బ్రేకర్స్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ రిఫ్లెక్టర్స్ ఇట్లాంటి విషయాలు ఏమేమి తీసుకురావచ్చు. డిస్ట్రిక్ట్ కలెక్టర్ గారు, డిఆర్ఎస్ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ ఏఎస్
దినేష్ కుమార్ గారికి, మరియు అడిషనల్ ఎస్పీ గారికి, ఎస్సీ ఆర్ఎండ్బి గారికి, రిమ్స్ సూపరింటెండెంట్ గారికి, మరియు ఆర్టీఓ గారికి, ఆపరేషనల్ మేనేజర్ ఎన్హెచ్ఐ సంబంధించినటువంటి ఆనంద్ గారికి, మరియు ట్రాఫిక్ డిఎస్పీ గారికి అందరికీ కూడా నా నమస్కారములండి. అట్లానే ఈ మీటింగ్కి హాజరైనటువంటి స్టూడెంట్స్, డ్రైవర్స్ అందరికీ కూడా మరి ఒకసారి నమస్కారం చేస్తున్నాము. ఈరోజు 35వ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా మనము ఈ ప్రోగ్రామ్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. ప్రతిరోజు జరుగుతున్నటువంటి రోడ్డు ప్రమాదాలలో ఎంతోమంది ప్రజలు తమ విలువైన ప్రాణాలను, ముఖ్యమైన అవయవాలను కోల్పోతున్నారు. తద్వారా జరుగుతున్న మానవ వనరుల నష్టాన్ని, ఆర్థిక నష్టాన్ని నిర్మూలించాలనే ఉద్దేశంతో రోడ్డు భద్రతా ఉత్సవాలను ప్రతి సంవత్సరం కూడా జరుపుకుంటున్నాము. ఇందులో భాగంగా ఈ సంవత్సరం కేంద్ర ప్రభుత్వ ఆదేశాల ప్రకారము రహదారి భద్రతా కార్యక్రమాలని 1 మాసం పాటు నిర్వహించాలని నిర్ణయించడం జరిగింది. తదనుగుణంగా రహదారి భద్రతా మాసోత్సవాలను 20వ తారీఖు జనవరి నుండి 19/2/24 వరకు నిర్వహించడం జరుగుతుంది. ఈ నెల రోజుల పాటు నిర్వహించిన రోడ్డు భద్రతా మాసోత్సవాల జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ వర్గాల వాహనదారులకు, డ్రైవర్ సోదరులకు, స్కూలు మరియు కాలేజీ విద్యార్థులకు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్కి, ఎన్సిసి క్యాడెట్స్కి, మహిళా డ్రైవర్లకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరిగింది. ఇందులో భాగంగా మొదటి రోజైనటువంటి 20వ తారీఖున మన గౌరవ జాయింట్ కలెక్టర్ గారి వారి చేతుల మీదుగా రోడ్ సేఫ్టీ భద్రతా నియమాల మీద అవగాహన కల్పించటకు అవసరమైనటువంటి ప్రింటెడ్ మెటీరియల్, పాంప్లెట్స్, ఫ్లెక్సీలు తదితర బుక్లెట్స్ని మనము ఆవిష్కరించడం జరిగింది. 22వ తారీఖున నెహ్రూ యువ కేంద్ర వాలంటీర్స్, ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్, ఎన్సిసి క్యాడెట్స్ యొక్క స్టూడెంట్స్కి మనము రహదారి భద్రతా నియమాలపై వారికి అవగాహన కలిగించడం జరిగింది. 23వ తారీఖు మన జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా ఎక్కడ ప్రమాదాలు జరుగుతున్నాయో ఆ ప్రాంతాలని బ్లాక్ స్పాట్స్గా గుర్తించి ఆ బ్లాక్ స్పాట్స్లో జరుగుతున్న ప్రమాదాలను నివారించుటకు తీసుకోవాల్సినటువంటి చర్యలు, వాటి యొక్క పురోగతి, అదేవిధంగా 22-23 సంవత్సరములలో జరిగిన రోడ్డు ప్రమాదాలను సమీక్షించి తద్వారా గుర్తింపబడినటువంటి బ్లాక్ స్పాట్స్ తీసుకోవాల్సిన చర్యలను నిర్ధారిస్తూ తమ అధ్యక్షతన జరిగినటువంటి డిస్ట్రిక్ట్ రోడ్ సేఫ్టీ కమిటీ మీటింగ్లో వివిధ స్టేక్ హోల్డింగ్ డిపార్ట్మెంట్స్ అధికారులతో కలిసి చర్చించడం జరిగింది. 25వ తారీఖున మా డిపార్ట్మెంట్ ఎగ్జిక్యూటివ్ స్టాఫ్ మరియు ఇతర స్టేట్ హోల్డింగ్ డిపార్ట్మెంట్స్ అండ్ ఐసిడిఎస్ ఎంప్లాయీస్, వెహికల్ డీలర్స్, ఆటో రిక్షా డ్రైవర్స్, లారీ ఓనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్స్తో ఉన్నటువంటి డ్రైవింగ్, హెవీ స్కూల్ డ్రైవింగ్ స్టూడెంట్స్, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ స్కూల్స్ స్టూడెంట్స్, ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్స్, ఎన్హెచ్ఎల్ సిబ్బంది, అధికారులు, ఆర్ఎండ్బి, పంచాయతీరాజ్, మున్సిపల్ అండ్ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్స్ స్టాఫ్ తోటి, టోల్ ప్లాజా సంబంధించిన స్టాఫ్ అందరితో కూడా కలిపి వాక్థాన్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ వాక్థాన్ ర్యాలీ మన కలెక్టర్ ఆఫీస్ నుంచి అద్దంకి బస్ స్టాండింగ్ వరకు, మరలా అద్దంకి బస్ స్టాండ్ నుంచి కలెక్టర్ వద్దకు వచ్చి మానవహారం నిర్వహించడం జరిగింది. 26వ తారీఖున రిపబ్లిక్ డే సందర్భంగా మా డిపార్ట్మెంట్ నుంచి మీ యొక్క కలెక్టర్ గారి సూచనల మేరకు ఒక శకటం కూడా మేము ప్రదర్శించడం జరిగింది. ఈ శకటంలో ఒక చిన్న యాక్సిడెంట్ స్కిట్ మేము కూడా నిర్వహించడం జరిగింది. ఈ యాక్సిడెంట్ స్కిట్లో యాక్సిడెంట్ జరిగినప్పుడు అక్కడ వెళ్తున్నటువంటి పాదచారులు లేదా ఇతర వ్యక్తులు ఎవరైనా ఏ విధంగా రియాక్ట్ కావాలి, మరియు 108కి సమీపంలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్స్కు ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి, అలానే వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, అంటే అక్కడ ఉన్నటువంటి వారు గుడ్ సమారిటన్ అనే ఒక మా యాక్ట్ని మనసులో దృష్టిలో పెట్టుకొని ఆ మనిషిని ఆ గోల్డెన్ అవర్లో ఎట్లా సేవ్ చేయగలాలి అనే దాని మీద మనం అక్కడ అవగాహన కల్పించడం అనేది జరిగింది. అట్లానే 27వ తారీఖున ఆర్టీఓ ఆఫీస్ మార్కాపూర్ నందు, యూనిట్ ఆఫీస్ దర్శి నందు వాక్థాన్ ర్యాలీని నిర్వహించడం జరిగింది సార్. 29వ తారీఖున గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్స్ వారి సహకారంతో మా ఆఫీస్లోనే జనరల్ చెకప్ అండ్ ఐ టెస్టింగ్ ప్రోగ్రామ్ను కాలేజీ డ్రైవర్స్కు, ఆటో డ్రైవర్స్కు, లారీ అసోసియేషన్ డ్రైవర్స్కు అందరికీ కూడా మనము ఫస్ట్ ఎయిడ్ చేయించడం జరిగింది సార్.
తర్వాత ఈ సమయంలో ప్రకాశం జిల్లా ట్రాఫిక్ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీ వి శ్రీనివాసులు గారిని కూడా సాధారణంగా వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాము. వీరికి అసిస్టెంట్ మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ డైలీ యాక్షన్స్ చూస్తూనే ఉంటాం మా గ్రూప్లో. వాటిలో మ్యాక్సిమం రికవరీస్ యాక్షన్స్ ఎక్కువ. ఈ రోడ్ క్రాస్ చేసేటప్పుడైతే కానీ, ఈ కల్వర్స్ నుంచి వచ్చేటప్పుడైతేనేమే, ఇప్పుడు హైవేలో ఈ ఫ్లైఓవర్లు వచ్చినాయి. ఫ్లైఓవర్ నుంచి కింద నుంచి వచ్చేస్తూ ఉంటారు పాస్ చేసి. మనం బస్సు వచ్చినప్పుడు సడన్గా తాగడం వల్ల తెలియని అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఈ యాక్సిడెంట్ జరుగుతూ ఉంటాయి. ముఖ్యంగా అంటే దాదాపు మాకు వచ్చే యాక్సిడెంట్లో 95% టూ వీలర్ యాక్సిడెంట్సే, ఫ్యాటల్ యాక్సిడెంట్స్ కూడా దాంట్లోనే జరుగుతూ ఉంటాయి. దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనం రోడ్డు నిబంధనలు పాటించకపోవడం. ప్రధానంలో కూడా మన రోడ్ సైడ్స్ కానీ, ట్రాఫిక్ రూల్స్ని కానీ, మన పక్కన యాక్షన్ హైవే కానీ, స్టేట్ హైవేలో కానీ ఖచ్చితంగా సిగ్నల్స్ పెట్టుంటున్నారు. తర్వాత మార్కాపూర్ ఆర్టీఓ శ్రీ అమర్ నాయక్ గారిని కూడా వేదికని అలంకరించవలసిందిగా కోరుతున్నాము. వీరికి మోటార్ వెహికల్స్ ఇన్స్పెక్టర్ రవికుమార్ గారిని పుష్పగుచ్చాన్ని ఇచ్చి సత్కరించవలసిందిగా కోరుతున్నాము. నేషనల్ హైవేస్ అథారిటీస్ ఆఫ్ ఇండియా ఆపరేషన్స్ మేనేజర్ శ్రీ ఆనంద్. తర్వాత ఈ యొక్క రోడ్డు భద్రతా మాసోత్సవాల్లో మాకు సహాయ సహకారాలు అందించినటువంటి కిస్ కాలేజీ ఇన్ఛార్జి గారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాము. కిస్ కాలేజీ ఇన్ఛార్జి గారు నూతలపాటి జగదీష్ గారిని వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. మరి వారు చేసిన సేవలకు గుర్తింపుగా కిస్ కాలేజీ ఇన్ఛార్జి వారికి మేడం గారు మిమ్మల్ని అందిస్తున్నారు. తర్వాత హర్షిని డిగ్రీ కాలేజ్ మా డైనమిక్ హీరో ది యంగ్ ఇన్స్పెక్టర్ శ్రీ నూతలపాటి జగదీష్ గారికి మన మేడం గారు జిల్లా ఉప రవాణా శాఖ అధికారి గారు మిమ్మల్ని అందిస్తున్నారు. హర్షిని కాలేజ్ ప్రతినిధికి చైతన్య స్కూల్ మోహన్ గారు తొందర రావాలి సార్ ప్లీజ్. రైస్ కాలేజీ ప్రతినిధి వెంకటేశ్వరరావు గారు ప్రెస్ కాలేజీ ఉన్నారండి. రవి ప్రెస్ కాలేజీ ప్రెస్ ఇంజనీరింగ్ కాలేజీ ప్రతినిధి కోరుతున్నాం. మా జిల్లా డైనమిక్ ఇన్స్పెక్టర్ శ్రీ నూతలపాటి జగదీష్ గారు ఎక్కడున్నా కూడా స్టేజ్ వద్దకు రావాలి. నూతలపాటి జగదీష్ గారు త్వరగా స్టేజ్ వరకు రావాలి, స్టేజ్ దగ్గరికి రావాలి. అన్నకి ఇచ్చారు. ఈ యొక్క కార్యక్రమాల్ని ముఖ్యంగా ఇంత అద్భుతంగా నిర్వహించడంలో సహాయ సహకారాలు అందించినటువంటి మా ఆత్మీయ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రామ్ని ఇంతటితో ముగిస్తున్నాము. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.